vertical reservations, grievance redressal mechanism, final selection and appointments, court cases. ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూస్తే ఫైనల్గా మీరు చూసే సెలక్షన్ ప్రాసెస్ అన్నీ చేసి మళ్ళీ ఏమాత్రం అశ్రద్ధ ఉండకూడదని నేరుగా ఈ సెలెక్ట్ అయిన అందరినీ అమరావతికి పిలిచి వాళ్ళందరి యొక్క విషయాలు తెలుసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా ఆ రోజు సన్మానం చేసి పంపించి ఒక నమ్మకాన్ని కలిగించిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ ప్రాసెస్లో కూడా మీరు చూస్తే అధ్యక్ష క్వశ్చన్ పేపర్ ఒక్క సెట్టింగ్ చెప్తాను. 89 టెస్ట్ సెషన్స్, 13 సబ్జెక్టులు, 67 టైప్ ఆఫ్ పోస్టులు, 24 రోజుల్లో 42,000 క్వశ్చన్స్ని సెలెక్ట్ చేశారు. అందులో కూడా మీరు చూస్తే ఆ క్వశ్చన్ పేపర్స్ అన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఏ విధంగా పెట్టాలనో బెస్ట్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేశారు. ప్రీ ఎగ్జామ్ కానీ, డ్యూరింగ్ ఎగ్జామ్ కానీ, పోస్ట్ ఎగ్జామ్ కానీ ఎక్కడ జీరో టాలరెన్స్ కింద, జీరో కాంప్రమైజ్ కింద ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. 154 సెంటర్లో పరీక్షలు జరిగాయి. 19 అవుట్ సైడ్ ఆంధ్రప్రదేశ్ చేసే పరిస్థితికి వచ్చారు. సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మోడ్లో మొత్తం కండక్ట్ చేశారు. డిక్లరేషన్ ఆఫ్ స్కోర్స్ కూడా ఎవ్రీథింగ్ ఆన్లైన్, ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్ అధ్యక్ష. ఇంకొక పక్కన హారిజాంటల్ వర్టికల్ రిజర్వేషన్స్ ఎంతమందికి ఇచ్చారో కూడా వర్టికల్ మొత్తం వెరిఫికేషన్ అవుట్కమ్ చూస్తే 16,291 వ్యక్తుల్ని కంప్లీట్ చేసి కన్సిడర్ చేస్తే 15,941 మంది సెలెక్షన్ అయ్యారు. 722 మంది రిజెక్ట్ అయ్యారు. దానిపైన ఆ మెరిట్స్ ప్రకారం ఇలాంటివన్నీ చేసే దిశ హారిజాంటల్ వర్టికల్ రిజర్వేషన్. ఇటీవల మేము ఒక స్పోర్ట్స్ పాలసీ కూడా తీసుకొచ్చాం. 2% నుంచి 3%కు పెంచాం. టోటల్గా మీరు చూస్తే దిశ 1-2 కాదు, 33,830 క్వరీస్ వచ్చాయి, సందేహాలు వచ్చాయి, ఫిర్యాదులు వచ్చాయి, అన్నిటికీ ఆన్సర్ చేశారు. ఇంకొక పక్కన మీరు చూస్తే ఈ జోనల్ లెవెల్లో కూడా 3 లెవెల్లో జోనల్ లెవెల్ కమిటీ, స్టేట్ లెవెల్ కమిటీ, ఫైనల్ అపిలెంట్ అథారిటీ ఇలాంటి అన్ని పెట్టుకొని మొత్తం అన్ని కూడా రెడ్యూస్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన దేశ స్పోర్ట్స్ కోటా 421 మంది వేకెన్సీస్ ఉంటే 3,600 వచ్చారు. 5,328 పోస్టు ప్రిఫరెన్సెస్ ఇచ్చారు. ఇందులో కూడా మీరు చూస్తే దిశ 24-29 పాలసీ తీసుకొచ్చాం. 2 నుంచి 3%కి పెంచాం. దీనికి ఒక జీవో ఇచ్చాం. ఇచ్చిన తర్వాత దిశ మీరు చూస్తే జీవో నెంబర్ 4 చాలా స్పెసిఫిక్గా ఇష్యూ చేసి ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం మొత్తం కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే అమలు చేశారో అదే ఇక్కడ అమలు చేసే పరిస్థితికి వచ్చాం. ఫైనల్గా అధ్యక్ష ఇటీవల కాలంలో ఎప్పుడూ మాట్లాడలా, 1 ఇయర్ పైన అయిపోయింది. ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు చాలా హ్యాపీగా ఎంత ఆనందంగా ఉన్నారంటే వాళ్ళ టెస్ట్ మనీలు చూస్తే నాకే ఒళ్ళు జలధరించే పరిస్థితికి వచ్చింది. వాళ్ళ స్టోరీస్ అంటే చాలా ఒక మనస్సుని కలిసివేసే విధమైన స్టోరీలు. ఒక్కొక్కరు 7 ఏళ్ళు మేము ప్రాక్టీస్ చేసాం, చదువుకున్నాం. ఎవ్రీ ఇయర్ పెడతారన్నారు, పెడతారంటే మేము ఆత్రపడ్డాం. 7 ఏళ్ళు జీవితాన్ని నాశనం చేసుకున్నాం. కడాన మీరు ఏదైతే మెగా డిఎస్సి పెట్టారో అచంచలమైన విశ్వాసంతో కష్టపడ్డాం, రాత్రింబగళ్ళు కష్టపడ్డాం. మా కష్టానికి తగిన ఫలితం దక్కిందని వాళ్ళ కష్టాలు వర్ణించినప్పుడు మనసు కూడా చెల్లించిపోయే పరిస్థితికి వచ్చింది. అలాంటి రిక్రూట్మెంట్లో ఎక్కడ ఏది జరగకపోతే వీళ్ళు పెట్టిన అధ్యక్ష మీరు చూస్తే అలిగేషన్, ఎస్సీ ఈఆర్టీ, డైరెక్ట్ కన్వీనర్, డిఎస్సి కన్వీనర్, ఇంకొక పక్కన డైరెక్టర్ ఒకరే ఉన్నారు. ఇది అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్.
ఆయన ఏం చేశారు తప్పులేదు, ఆయన ఒక్కడున్నాడు కాబట్టి నేను బురద ఇస్తున్నా. దిస్ ఈజ్ వన్ అలిగేషన్. ఇంకొక అలిగేషన్ అధ్యక్ష, ఎవరికో ర్యాంక్ ఒకటి వచ్చిందని. అతని ర్యాంక్ ఒకటి వస్తే నేను కూడా కనుక్కున్నాను ఏంటి ఎట్లా వచ్చిందని. వచ్చింది, వెరిఫికేషన్ రాలేదు. వెరిఫికేషన్ రాకపోతే 1 వచ్చిన వాడికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదంటారు. అంటే ఏ విధంగా వీళ్ళకు దొరికితే ఆ విధంగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇది ఒక చాలా స్పష్టంగా అది కూడా వెరిఫై చేస్తే ఇది వాస్తవం. ఇంకో పక్కన అధ్యక్ష, ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ డిక్లేరింగ్ రిజల్ట్స్ అంటారు. మొత్తం మీరు రిజల్ట్స్ చూస్తే ఎప్పటికప్పుడు మెరిట్ కమ్ రోస్టర్ లిస్టులన్నీ కూడా డిస్ప్లే చేయడం, కలెక్టర్స్కి వాళ్ళు కూడా నోటీస్ బోర్డులో పెట్టడం, ఆన్లైన్లో ఇప్పటికి కూడా ఏ రోజు ఏం జరిగిందో టోటల్ ప్రాసెస్ ఈజ్ ఆన్లైన్ బిగినింగ్ టు ఎండింగ్. దీనికంటే ట్రాన్స్పరెన్సీ ఏం కావాలి అధ్యక్ష? నేను మిగిలిన విషయాలు ఉన్నాయి, ఆ విషయాలు ఇప్పుడు మహాడక్కర్లే, తర్వాత మహాడుకోవచ్చు. కానీ ఇక్కడ జరిగిన విధానం చాలా ముఖ్యం అధ్యక్ష. ఇంకొక పక్కన అధ్యక్ష, ఆడియో రికార్డింగ్, డిఎస్ఎస్ స్పోర్ట్స్ కోట జరిగింది. ఎవడో మహాడుకుంటున్నాడు, వాళ్ళపైన స్పోర్ట్స్ కౌన్సిలే అథారిటీని కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు. అరెస్ట్ పెడితే బెయిల్లో వచ్చాడు. ఈ ప్రభుత్వం ఎవరిని ఉపేక్షించాం. నేను ఒకటే చెప్తున్నా, ఎవడైనా ఈ ప్రభుత్వంలో ఫ్రాడ్ చేయాలంటే ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఇంకొక పక్కన దేశ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఈ ప్రభుత్వంలో పనిచేస్తాడు, ఇష్టానుసారంగా మాట్లాడతాడు, ఒకే క్యాస్ట్కు ఉద్యోగాలు ఇచ్చారంటాడు, అజం ఏమైనా చెప్పినా పర్వాలేదు అనుకుంటున్నాడు. చూస్తే 372 మంది స్పోర్ట్స్ కౌన్సిల్ వస్తే ఓసీ 46, బీసీ 185, ఎస్సీ 112, ఎస్టీ 29. ఒక మాజీ మంత్రి ఇష్టానుసారంగా గేమ్స్ అంటే తెలియదు, ఆయన చెప్పేది ప్లే కార్డ్ గేమ్స్ ఆడిన వాళ్ళు కూడా ఇచ్చారంట. ఇది నేను ఇచ్చేది కాదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ స్పోర్ట్స్ ఆ స్పోర్ట్స్ అంతా చెప్పారు. 65 స్పోర్ట్స్ కేటగిరీస్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2024లో నోటిఫై చేశారు. ఆ నోటిఫికేషన్నే ఈ ప్రభుత్వం ఫాలో అయింది తప్ప డీవియేషన్ 0 అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంటే నోరుందని ఏదంటే పారేయడం, ఇష్టానుసారంగా మాట్లాడడం. మనం ఏదైనా కానీ మాట్లాడితే అడ్డంగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఒకటి కాదు అధ్యక్ష, 336 కేసులు వేశారు. నా జీవితంలో ఎప్పుడూ నేను చూడలేదు, ఇలాంటి లిటిగెంట్ పార్టీని నేను చూడలేదు. ఈ పార్టీనే లిటిగెంట్, వాళ్ళు మొత్తం లిటిగెంట్స్ తయారు చేస్తున్నారు.